హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సుజాత, ఎంఎస్ ఫుడ్స్. ఈరోజు నేను టమాటా వడియాలు పెడుతున్నాను. ఇవి చాలా చాలా టేస్ట్గా ఉన్నాయండి. ఈ వడియాల కోసం ముందుగా ఒక గ్లాస్ సగ్గుబియ్యం తీసుకొని ఇలా వాటర్ తోటి శుభ్రంగా కడిగి కొంచెం వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి ఒక గంట. ఈ పక్కన పెట్టేసుకొని ఇందులో వేసే మసాలా కోసం కారంగా మసాలా కోసం వెల్లుల్లి ఒక 10-15, ఎండుమిర్చి ఒక 12, పచ్చి కరివేపాకు, జీలకర్ర 2 స్పూన్లు, పచ్చి కరివేపాకు 4-5 రెబ్బలు. ఇవి 4 ఐటమ్స్ ఇందులో వేసి మిక్సీలో వేసి కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పొడి అంతనే వాటర్లో వేస్తే ఉండల్లాగా ఉంటుంది. అందుకోసం కొంచెం వాటర్లో దీన్ని కూడా కలిపేసి వేసేస్తే బాగుంటుందండి. నేను 1.5 గ్లాసు బియ్యం పిండి తీసుకుంటున్నాను. ఒక గ్లాస్కి 8 గ్లాసులు వాటర్ పోసానండి. ఈ పిండి బాగా ఉడికితేనే వడియాలు బాగా వస్తాయి. ఇలా వాటర్ పోసేసి ఈ మొత్తం పిండిని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇందులో టమాటాలు నేను ఒక 1/4 కిలో టమాటాలు తీసుకున్నాను. బాగా పండి రెడ్గా ఉన్న టమాటాలు తీసుకోవాలి. ఈ లోపల ఉండేదాన్ని ఇలా కట్ చేసుకొని మొత్తం చిన్నగా కట్ చేసి మిక్సీలో వేసుకోవాలి. కొత్తగా వడియాలు స్టార్ట్ చేసేవాళ్ళు కూడా ఈ విధంగా చేయండి. చాలా చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీకి పట్టుకోవాలి. ఈ ఎండలకి ఈ టమాటా వడియాలు చాలా తొందరగా ఎండిపోతాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి, కలర్ఫుల్గా ఉంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలా వడియాలు చేసి పెట్టుకుంటే 1 సంవత్సరం అంతా ఉంటాయి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం. నేను సగ్గుబియ్యాన్ని మొత్తం సగ్గుబియ్యం కాకుండా సగం సగ్గుబియ్యాన్ని మిక్సీకి వేసుకుంటున్నానండి. కొంచెం బాగా గ్రైండర్కి వేసుకొని సగం సగ్గుబియ్యం పక్కన పెట్టేసుకున్నాను. సగ్గుబియ్యము వడియాల్లో ఎక్కువ కనిపించకుండా ఇలా కొంచెం సగం వేసాను, సగం పక్కన పెట్టుకున్నాను. ఈ మిక్సీకి ఇలా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ ఉదయాన్నే వెలిగలేదు ఆన్ చేసి పెద్ద స్టీల్ గిన్నె పెట్టానండి. ఇందులో సరిపడినంత వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు 4 గ్లాసులు వాటర్ పోసుకొని ముందుగా సగ్గు బియ్యాన్ని ఉడకబెట్టుకోవాలి. వాటర్ కొంచెం మరిగిన తర్వాత ఈ సగ్గుబియ్యం ఇందులో వేసేసి దగ్గర మందంగా ఉండే గిన్నె ఉంటే పెట్టుకోండి. నా దగ్గర స్టీల్ గిన్నె ఉంది. ఇలా గరిటెతోటి తిప్పుకుంటూ ఇవి కొంచెం ఉడికిన తర్వాత మిక్సీ పట్టుకున్న సగం సగ్గుబియ్యాన్ని కూడా ఇందులో వేసి ఇవి కూడా అడుగంటుకోకుండా బాగా తిప్పుకుంటూ ఈ వాటర్ తోటి కొంచెం ఉడకనివ్వాలి. ఇవి నానున్నాయి కాబట్టి తొందరగా ఉడికిపోతే 10 నిమిషాల తర్వాత సరిపడినంత ఉప్పు వేసి ఇంకా మిగతా వాటర్ అన్నీ పోసేసి ఒక గ్లాస్కి 8 గ్లాసులు వాటర్ పోసాను. అప్పుడు 1.5 గ్లాసు 12 గ్లాసులు వాటర్ పోసుకున్నానండి. ఈ సగ్గుబియ్యం బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు మిక్సీకి పట్టుకున్న టమాటా ప్యూరీని కొంచెం వాటర్ వేసి మిక్సీ చేసుకొని ఇలా మొత్తం ఇందులో పోసుకోవాలి. ఏమన్నా కొంచెం తొలకలు ఉన్నా కానీ తీసేసి మొత్తం ఇందులో పోసేసుకొని ఇవి బాగా మరగనివ్వాలి. టమాటాలు కొంచెం ఉడికిపోయినాయండి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న బియ్యం పిండిని ఉండలు లేకుండా మళ్ళీ ఒకసారి పిండి అడుగున అంటుకొని ఉంటుంది. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కలదిప్పుకొని ఇందులో వేసుకోవాలి. ఈ టమాటాలు బాగా తెరలిపోయింది. ఇప్పుడు పిండిని వేసుకుందాం.
కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకుంటూ వేసుకోవాలి. పిండి వేసిన తర్వాత ఇలా కలుపుకుంటూ ఉండడం మర్చిపోకండి, ఉండలు కడుతుంది పిండి. చూసారు, అక్కడక్కడ కొంచెం ఉండలు ఉన్నాయి. ఇవి కూడా బాగా మిక్స్ చేసుకుంటూ ఉంటే ఉడికిపోతాయండి. ఈ మసాలాలు ఇందులో వేసేసి దీన్ని కూడా మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో పిండి బాగా ఉడకనివ్వాలి. బాగా ఉడికితే వడియాలు చాలా బాగా వస్తాయి. ఇది మొత్తం ఉండలు లేకుండా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇందులో చూసుకోవాల్సింది ఏమంటే ఉండలు కట్టకుండా పిండి బాగా ఉడికేలాగా చేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఇది బాగా ఉడకనివ్వాలి. ఇలా కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటూ ఉంటే ఇలా చూసినప్పుడు కొంచెం జిగటగా బంకగా వచ్చిందనుకే అప్పుడు అయిపోయినట్టు. తీసేసి నేను క్లాత్ మీద ఇలా వడియాలు వేసాను. ఎండ ఫుల్గా ఉంది, కెమెరా సరిగ్గా కనపట్లేదు. ఇలా వడియాలు వేసుకున్నానండి. కవర్లో వేసుకుంటే బాగుంటుంది. కవర్ నా దగ్గర లేదని క్లాత్లో వేసాను. ఇవి కూడా చాలా బాగా వచ్చినాయి. సాయంత్రానికి ఇలా ఎండిపోయినాయండి. వాటర్లో క్లాత్ని తడిపేసి ఇలా లాగితే ఈజీగా వచ్చేస్తాయి. చూసారు ఎంత బాగా వచ్చేస్తున్నాయో. ఇవి తీసేసి మళ్ళీ ఆరబెట్టుకోవాలి. మొత్తం ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవచ్చు. ఇలా ఒక గిన్నెలో వేస్తే అంటుకుంటూ ఉంటాయి. ఓ బెడ్షీట్ మీద ఇలా మొత్తం వేసేసుకుంటే అంటుకోకుండా ఒకదానికొకటి సపరేట్గా ఎండిపోతాయండి. అన్నీ చాలా బాగా వచ్చినాయి. ఇలా ఒకరోజు ఉండిచ్చాను, మొత్తం బాగా ఆరిపోయినాయి. చూసారా, ఎండిపోయినాయి బాగా. ఇప్పుడు కళాయిలో కొంచెం డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ వేసి ఇలా వేపుకోండి. చాలా చాలా బాగుంటాయి కదా. చూసారా ఎంత కలర్ఫుల్గా, టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి టమాటా వడియాలు. ఒకసారి ఇలా ట్రై చేయండి, కొత్తగా చేసేవాళ్ళు. తప్పకుండా చాలా చాలా నచ్చుతాయి మీకు. ఇవి మనం పప్పుచారులకు కానీ వర్షాకాలంలో నంచుకోవటానికి కానీ చాలా బాగుంటాయి. పిల్లలు చాలా ఇష్టపడతారు, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేసి ఎలా ఉన్నాయో చూడండి. చూసారా ఎంత బాగా వేగిపోయినాయో. నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు గంట సింబల్ కొట్టండి. లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.